ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్వాతంత్ర్య పోరాటం మొదలు భారత ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశ ప్రగతికి బాటలు వేశారని అన్నారు. ప్రధానంగా ఆమె హయాంలోని రాజాభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందారని అన్నారు. ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917 నుంచి అక్టోబర్ 31, 1984 వరకు భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా మన దేశానికి గొప్ప సేవలు అందించిన ఘనత ఆమెదని తెలిపారు. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకి ఏకైక కుమార్తె. జవహర్లాల్ నెహ్రూకి మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరంలోని తండ్రి మరణం తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యింది. లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించిందని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహానాయకురాలి ఆదర్శంతో నేటి తరం ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యూత్ నాయకులు, NSUI నాయకులు, మహిళా నాయకులతో పాటు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రధాని స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వారి చిత్రపటానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనమంతా కూడా తమ ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా భారత జాతీయ ఐక్య దినోత్సవంగా జరుపుకుంటారు. వారి అడుగుజాడల్లో కూడా మనమంతా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.